చిన్నప్పటి నుండి ఉన్న ఈ యాక్టర్ అవ్వాలి అనే ఇది మీకు బ్రెయిన్లో నాటుకుపోయింది కాబట్టి అదే మిమ్మల్ని ఇన్ని గెటప్స్ చేయించడానికి దారి తీసింది కాబట్టి నాగబాబు గారు లాంటి వాళ్ళు మీకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది రావడం చాలా కష్టం. అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు ఖచ్చితంగా. అది సెట్ ఎగ్జాక్ట్లీ, ఆయన కూడా ఇవ్వరు, జెన్యూన్ గా ఆయన ఇచ్చారు. ఆ రోజు మీకు ఏమనిపించింది అలా జూనియర్ కమల్ హాసన్ అలా అన్నప్పుడు మిమ్మల్ని? చాలా హ్యాపీ ఫీల్ అండి. అంటే హ్యాపీ ఫీల్ అవ్వకుండా ఎవరైతే ఉండరు హ్యాపీ ఫీల్ అయ్యా. బాధ్యతలా అనిపించిందా? బాధ్యతలు చెప్పాను కదా మీకు, గెటప్ ప్లాస్ అంటే కేవలం దీనికోసం చేస్తాను. బాధ్యత అనేది ఎప్పుడు బాధ్యత అంటే నిజంగా ఆయన అలా అన్నప్పుడు అమ్మని అమ్మ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వారం ఇంకో గెటప్ వేయాలైతే అని అనుకున్నా నెక్స్ట్ వారం ఇంకోటి వేయాలైతే. కానీ బాబోయ్ చాలా కొన్ని గెటప్స్కి అయితే చాలా కష్టపడి ఉన్నాను. అనవసరం కమిటీ అయిన గెటప్ అనిపించింది. బట్ కలిసిపోయినాయి అంతే. ఎందుకంటే గెటప్ వేసిన తర్వాత ఇప్పుడు స్లాంగ్ ఫ్లో ఉంటుంది. ఈ ఫ్లోలో మనం పట్ 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 అందించవచ్చు కామెడీ టైంకి పంచినాయి. ఒక గెటప్, ఒక స్లాంగ్, ఒక ఆడు బిహేవియర్, ఆడు నడక అవన్నీ మారినప్పుడు చెప్పమని మాట రాదు బయటికి. కన్ను అలా పెట్టాలి, కాలు అలా పెట్టాలి, మాట రాదు. వాయిస్ లోనే మాట అంత ఫాస్ట్ గా రాదు. అది రావడానికి ఇబ్బంది పడేది నాకు. అందుకే ఒకసారి రోల్ ఎక్కువ అవుతుంటుంది నా డైలాగ్స్ లో. అందుకని దానికి కొంచెం కష్టపడి ఉండే బాగా. దాంట్లో ఏంటంటే దాంట్లో ఇప్పుడు కొత్త క్యారెక్టరేషన్ ఇన్వాల్వ్ చేసుకున్నాను బాడీలో. చేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ నిద్ర వస్తే ఆవలింత వస్తే ఎలా ఆవలిస్తుంది, తుమ్మాలంటే ఆ క్యారెక్టర్ తుమ్మితే ఎలా ఉంటుంది, అన్ని చేసుకుంటా. ఫస్ట్ అన్ని చేసుకుంటా. ఎవడన్నా ఇలా గిల్లుకొని అని అన్నాను. ఇప్పుడు అదే నేను క్యారెక్టర్ ఏంటది ఇలా గిల్లను అని అంటాను. సో ఇది ఉంటాయన్నమాట. సో ఆ క్యారెక్టర్లో అన్ని బిహేవియర్స్ చేస్తే ఎలా ఉంటుంది, అవి చేసుకున్న తర్వాతే దానికి పరిపూర్ణమైన నేను దాన్ని ఇవ్వగలను, చేయగలను అనుకుంటే చేస్తాను తప్పించి అరకొరగా చేయాలని నాకు అస్సలు ఇష్టం ఉండదు ఏది గెటప్. సో మ్యాక్స్ నేను బాగా చేయగలంటే చేస్తాను, అలా చేయను. డ్యాన్స్ కూడా అంతే, డ్యాన్స్ నాకు వస్తేనే చేస్తాను, అలా చేయను. అందుకే పర్ఫార్మెన్స్ చేయమన్నా చేయను. అక్కడ కూడా నాకు డ్యాన్స్ రాదు, చేయను అంతే. నాకు రాంది ఎప్పుడు చేయను, వచ్చింది ఎప్పుడు వదలను. ఎంత భలే పంచ్ డైలాగ్ ఇక్కడ కూడా కొట్టేశారు. బాగా చెప్పారు. మనకు వచ్చిందే చేయాలి, మనకు వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు, రాని పనులు ఏలెట్టకూడదు. దాని అర్థం ఒకటే. నన్ను అడగండి అదే చాలా కమర్షియల్ గా ఏం చెప్పారు. నేను యాక్చువల్లీ నేను అనుకుంటున్నా అండి. ఇప్పుడు నేనంటే మా వేణు వండర్స్ ద్వారా నేను మంచి ఇది వచ్చింది అన్న ద్వారా. వీడికి ఒక జబర్దస్త్ లో గాడ్ ఫాదర్ ఉన్నారు. ఎవరు మీ తరపున అడుగుతున్నాను నేను, ధనరాజు గారా? ఎవరు ధనరాజు గారా ఫస్ట్ గాడ్ ఫాదరా? జబర్దస్త్ మీకు చాలా మంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు. ఏం లేదు మేడం, గాడ్ ఫాదర్ అనే పదం కాదులే కానీ అవకాశం ఇచ్చిన వ్యక్తి గురు అంతే. గాడ్ ఫాదర్ అనేది తప్పుగా ఏమనట్లే నేను. గాడ్ ఫాదర్ అంటే అర్థం ఏంటంటే నాలో లేని టాలెంట్ కూడా నీలో ఉందని గుర్తించి తీసుకొని నిలబెట్టి స్టార్న్ చేయడం గాడ్ ఫాదర్. మామూలుగా ఎందుకు అంటున్నారు అది గాడ్ ఫాదర్. ఫాదర్ అంటే ఏంటంటే వరి వీళ్ళు టాలెంట్ ఉందరా అని నేను దానికోసం పోరాడుతూ నువ్వు కూడా దాన్ని తీసుకుని కూర్చోబెట్టావు. నేను జబర్దస్త్కి వచ్చినప్పుడు నన్ను నమ్మి కొన్ని క్యారెక్టర్లు ఇచ్చేసి, ధనరాజు గారితో ఎలా ఉంటుందంటే మంచి రైటరు, మంచి ఆర్టిస్ట్, సున్నితమైన పాయింట్లు ఉంటాయి కదా, భావోద్వేగాలు, వాటిని అద్భుతంగా స్కిట్గా మలిచే శక్తి జబర్దస్తులకు ఆయనకే ఉంటుంది. 10 నిమిషాల ముందు స్కిట్ అనుకుంటాడు, దాన్ని బరిగెత్తాలంటే బట్టలు వేసుకున్నావు లేదు కూడా చూసుకోవాలి, సూట్ కేసుతో ఎక్కేయాలి ట్రైన్. ధనరాజు అని ఎక్స్ప్రెస్ ఎక్కడం చాలా కష్టం. దానికి నేను చాలా ఫాస్ట్గా ఉండేవాడిని, టైంకి ఉండేవాడిని. రెండోది నా పరిస్థితి తెలుసు, ఇది కానీ పోగొట్టుకున్నావు అంటే ఇంటికి వెళ్ళిపోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, నా వల్ల కాదు, నేను ఆ పని చేయలేను. అందుకని నేను అంటే ఆయన ఆర్పికి ఇచ్చేద్దాం నిలబెట్టేస్తాడు, ప్రతిసారి నిలబెట్టుకున్నాను. అంటే నన్ను నమ్మాడు, నేను కూడా నిలబెట్టుకున్నాను. తర్వాత నాతో పాటు రాకేష్ ఉండేవాడు. రాకేష్ కూడా అద్భుతమైన ఆర్టిస్ట్, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. రాకేష్ కూడా మంచి టైమింగ్ ఇచ్చేవాడు, గెటప్లు వేసేవాడు. నేను కూడా ధీటుగా తనకన్నా బాగా చేస్తే పేరు వస్తుందని కాదు, నాకు నేనుగా బాగా చేసుకుంటే లైఫ్ వస్తుందని ఎక్కువ కష్టపడ్డాను. అది నిలబెట్టుకున్నాను. ఎక్కువ స్కిట్లు కూడా మేమే కొట్టాం. ధనరాజు అనకు రైటర్గా ఉండేవాడిని. నేను రైటర్నే కానీ నేను 25% రాసి 75% ఆయన గెలిపేవాడు. అద్భుతంగా వచ్చే స్కిట్. నాకు ధనరాజు అన్న అంటే ఒక స్కిట్లో ఎక్కువ భాగం నన్ను నమ్మి నాకు ఇచ్చేవాడు. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు ధనరాజు అన్న. దాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఎక్కువ కష్టపడ్డా. రాకేష్ పక్కన నిలబెట్టుకోవాలి, నన్ను నేను నిలబెట్టుకోవాలి. ఈ స్కిట్ బాగా చెబితే నెక్స్ట్ స్కిట్లో నాగబాబు గారు ఏమన్నారంటే భయం, అందరూ ఎండాకాలంలో పోతే నేను ఎడిటింగ్లో పోతాను భయపడేవాడిని. అందుకని ఎక్కువగా కష్టపడేటవాడిని. ఎడకైపోయింది ఇది లేదండి మీరు చెప్పండి. అందుకని ధనరాజు అన్న విషయంలో ధనరాజు అన్నకి నేను ఎటువంటి విషయంలో పరిచయం అయినానంటే, మంచి రైటర్ లేదు ధనరాజు అన్నకు. ఆ టైంలో ఎవరో వెళ్ళిపోయారు. ఎవడన్నా ఒక రైటరు
ఎలా ఉంటుందంటే మా నాన్న బాగా చూసుకునేవాడు, టైంకి ట్యాబ్లెట్లు కూడా ఇచ్చేవాడు కావాలన్నాం అనుకోండి, రెండు కలిసిన వాడు ఏమన్నా దొరికితే అతనికి కొడుక్కే చాలా ఆనందం. అవును. ఎంత పైసలని ఇస్తాడు. ఆ టైంలో ఎవడన్నా ఒక రైడర్ దొరికితే బాగుండు అనుకునే టైంలో థర్డ్ కంటెస్టెంట్ లేడు, సెకండ్ కంటెస్టెంట్. ఓకే. నేను వెళ్ళడం ఫస్ట్ హిట్ రైడ్ ఎగరేస్తే ఎత్తుకెళ్తా అని, అది పెద్ద హిట్ అవ్వడం, వెంటనే పక్కకు వచ్చి నా దాంట్లో కంటిన్యూగా చేయండి నేను అన్నాను, దండం పెట్టే, నేను కంటిన్యూగా చేయలేను, నేను డైలాగులు నువ్వు లేదు చేయన్నాడు, నేనే రాస్తాను కాబట్టి చిన్న చిన్న డైలాగులు రాసుకునేవాడిని. అలా 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 ఒక స్కిట్లో భయంకరమైన పేరు వచ్చింది, నెల్లూరు స్లాంగ్ వాడా. యారా అంటే అసలు బర్రీనిందా అన్న, అది బాగుంది కదా, లేకపోతే నేను ఆర్టిస్ట్ ఎదగలేను. ఆ స్లాంగ్తో కొట్టుకొని వస్తున్నాను తప్ప నేను బీభత్సమైన ఆర్టిస్ట్ని అయితే కాదు. నా గోల్ డైరెక్షన్, దాంట్లో ఖచ్చితంగా రాణిస్తా, ఒక నేషనల్ అవార్డు కూడా తీసుకుంటా. దీంట్లో మాత్రం చాలా కష్టపడుతున్నాను మేడం. నన్ను కుడితే నవ్వుతారా, నా మీద పనిచేస్తే నవ్వుతారా, నేను కాలు జారితే పడితే నవ్వుతారా, లేకపోతే గెటప్ సీన్ గారిని వీళ్ళ దాటి అంత స్థాయి మనిషిని కాదు, వీళ్ళని ఊహించుకుంటూ వీళ్ళ నుంచి కొన్ని కాపీ కొట్టుకుంటూ బతుకుతున్నాను తప్ప నాకంటూ పెద్దగా చేస్తా, ఖచ్చితంగా చేయగలను తప్ప నాకు అంటే అంత ఆర్టిస్ట్ని కాదేమో అని నేను ఇచ్చిందని మాత్రం ఖచ్చితంగా చేయగలను, నవ్వించగలను తప్ప ప్రత్యేకించి దానికి గిరిగీసుకుంటే నా వల్ల కాదు. అంటే ప్రత్యేకంగా ఒక గెటప్ వేసి చేసి అంత బాగా ఖచ్చితంగా చేయగలను అనిపిస్తుంటుంది. ఫైనల్గా ఏంటంటే ఆర్టిస్ట్కి ఇస్తే 100% చేయగలను. నేను అందరితో పోలిస్తే గొప్ప ఆర్టిస్ట్ని కాదు, డైరెక్టర్గా అనేది నా గోల్. దాంట్లో మాత్రం ఒక స్థాయికి రాగలను. ఓకే, మీకు దానిపైన కాన్ఫిడెన్స్? నా జబర్దస్త్ లో ప్రతి ఒక్కడికి ఒక్కో టాలెంట్ ఉందండి. ఆర్టిస్ట్ కాకుండా ఎవడు ఉండరు ఇక్కడ. ఆర్టిస్టులు అందరూ ఆర్టిస్టులే, ఎవడు తగ్గట్టు అటు చేస్తున్నాడు అంతే, ఎవడు స్థానం తగ్గట్టు అటు చేస్తున్నాడు, ఎవడ పరిధి తగ్గట్టు అటు చేస్తున్నాడు. ఎవడు ఇక్కడ ఆర్టిస్ట్ కాకుండా అయితే ఎవడు ఉండలేడు, ఉండడు కూడా. సో అందరూ ఆర్టిస్టులే. అందరికీ గోల్ ఇండస్ట్రీలోనే ఉండాలి అన్నదే అంతే, కామన్. కాబట్టి ఖచ్చితంగా మీ అందరినీ మేము చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఇకపై నుండి కూడా అన్ని సినిమాల్లో మీరు చేయాలి, ఇంకా మంచి మంచి స్కిట్స్ చేయాలి, మంచి పేర్లు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇలా మీ టైం మాకు ఇచ్చి మీ గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్.